నా చేతులెత్తి దండం పెట్టి చెప్తా, జీవితంలో నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీకు చిన్న సహాయం చేసిన వ్యక్తులను కూడా ఎప్పుడు మర్చిపోకుండా, నీకు ఉపకారం చేసిన వ్యక్తులకు ప్రత్యుపకారం చేయటం మనం నేర్చుకుందుముగాక. దేవా, నేను కష్టస్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డ మొద్దన్నం పెట్టాడయ్యా, నేను ఏడుస్తూ ఉన్నప్పుడు పలానా బిడ్డ పలకరించాడయ్యా, నేను దుఃఖంతో ఉన్నప్పుడు పలానా ఆయన నన్ను ఓదార్చాడయ్యా. ఎప్పుడు నీ హృదయం కృతజ్ఞతతో నిండుకోవాలి. బైబిల్ చరిత్రలో 66 పుస్తకాలలో, నా వైపు చూడండి, 66 పుస్తకాలలో 42 మంది రాజుల్లో కృతజ్ఞత బుద్ధి కలిగిన మొట్టమొదటి రాజు అయిన దావీదు. యోనాతానును బట్టి దావీదు సౌలు కుటుంబం అంతటికి ఉపకారం చేయటం ప్రారంభించాడు. ఆ ఉపకార బుద్ధే దావీదును ఉన్నత శిఖరంలో నిలవబెట్టింది.